రారండో అమ్మమ్మ ఇంటికి మా మనవడకంట ఫ్రైడ్ రైస్ కావాలంట. రొయ్యలు ఫ్రైడ్ రైస్ చూడండి ఎంత పెద్ద రొయ్యలు, టైగర్ రొయ్యలు అంటే ఇవే. తలకాయలు తీసేసి లేకపోతే ఎంత పెద్దగా ఉండాలి. ఈ రొయ్యలు కేజీకి 20 వచ్చినాయి కరెక్ట్గా. ఇప్పుడు ఈ రొయ్యలతోటి ఫ్రైడ్ రైస్ తయారు చేస్తాను. ఈ బాస్మతి రైస్ దావత్ రైస్ ఒక గ్లాస్ వేసాం కదా, దీన్ని కడిగి గ్లాసున్నర నీళ్లు పోయాలి, కడుక్కొని తీసుకొస్తా. ఇప్పుడు మనం ఈ బియ్యంలోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి వండితే సరిపోద్ది. ఇప్పుడు దీంతో గ్లాసు నిండా బియ్యం వేసాం కదా, గ్లాసున్నర నీళ్లు పోసి, అదిగో చూడండి కరెక్ట్ గ్లాసున్నర నీళ్లు పోసి ఇలా కలిపి ఉప్పు కరిగిన తర్వాత నోట్లో వేసుకొని టేస్ట్ చూడండి నాలుక మీద. ఖచ్చితంగా దీంట్లో ఉప్పు సరిపోతే ఇంకా మీరు ఉప్పు వేసే పని లేకుండా సరిపోయిద్ది అన్నమాట. ఇంకా దీని మీద మూత పెట్టి ఒక పావు గంట అరగంట అయినా నానబెట్టుకోవచ్చు. నానిన తర్వాత కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ రానిచ్చి దింపుకుందాం. తర్వాత అంతలోకి నేను ఈ రొయ్యలు క్లీన్ చేసుకొని తీసుకొస్తా. రొయ్యలు ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తా. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ కోసం మనం అన్నం వండుకున్నాం కదా, దాన్ని కొంచెం ఆరనిద్దాం ఇలా చేసి. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టాను, రొయ్యలు వేపుదాం. ఎక్కువ ఆయిల్ అవసరం అవ్వదు, కొంచెం సరిపోద్ది. అది ఆయిల్ బాగా హీట్ ఎక్కనిద్దాం. ఇప్పుడు దీనిలో కొంచెం ఒక కరివేపాకు రెబ్బ, కొంచెం ఉల్లిపాయలు ఇలా వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచింది ఇలా వేగింది కదా. ఇప్పుడు దీనిలో మనం కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసేస్తాం. రొయ్యలు వేసేసి రొయ్యలకి సరిపడా ఉప్పు, కొంచెం ఉప్పు, పసుపు, కొద్దిగా కారం వేసి చక్కగా కలిపేద్దాం. వీటిని ఇలా కలిపేసి మూత పెట్టి రొయ్యల్లో నీళ్ళు వచ్చి ఆ నీళ్ళన్నీ ఎగిరిన దాకా ఉడికిద్దాం. చూడండి రొయ్యల్లో నీళ్ళు వచ్చి అవి కూడా మొత్తం ఇంకిపోతున్నాయి. శుభ్రంగా ఇంకిన తర్వాత ఒక్క నిమిషం వేగనిద్దాం దీంట్లో. అప్పుడు మెత్తగా అయిపోయిద్ది రొయ్యి, మరీ ఆగాల్సిన అవసరం లేదు, ఇప్పటికే ఉడుకుంటుంది. ఈ నీళ్లు కూడా చక్కగా ఇంకనిద్దాం. ఇప్పుడు చక్కగా ఇంకిపోయింది కదా, ఆయిల్ కూడా బయటకు వస్తుంది. ఒక పావు టీ స్పూను గరం మసాలా వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలిపి ఆ ట్యాంక్ కూడా ఎగిరిపోయిన దాకా ఉంచుదాం పొయ్యి మీద. ఆ ట్యాంక్ కూడా ఎగిరిపోవాలి శుభ్రంగా. చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర జల్లుదాం. కొత్తిమీర జల్లి ఇలా వేసి ఇంకా తీసి పక్క పొయ్యి మీద పెట్టేసి ఇంకా మన ఫ్రైడ్ రైస్కి అన్నీ రెడీ చేద్దాం. ఇది రొయ్యలు ఫ్రైడ్ రైస్కి రొయ్యలు ఫ్రై అయిపోయినాయి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి, ఎంత పెద్ద రింగులు, గాజు అంత ఉన్నాయి ఒక్కోటి. ఫ్రైడ్ రైస్ కోసం ఒక పెద్ద బాండీ పెట్టాను. ఆయిల్ మాత్రం కొంచెమే వేస్తాను. ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కనిద్దాం. నేను ఎగ్ వేయటల్లా, మీకు కావాలంటే ఎగ్ వేసుకోండి. పెద్ద ఈ మా మనవడు వద్దా అన్నాడు, రొయ్యలు ఉన్నాయి కదా ఎగ్ వద్దా అన్నాడు. ఇప్పుడు ఆయిల్ వేసాం కదా, చూడండి క్యారెట్ ముక్కలు, బీన్స్, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఇది క్యాప్సికమ్ వేసాను. కొన్ని ఉల్లిపాయలు తర్వాత వేద్దాం, బాగుంటుంది. ఇప్పుడే వేయడానికి ఉండదు. దీనిలోకి సరిపడా కొంచెం ఉప్పు వేద్దాం, సరిపోద్ది. దీన్ని చక్కగా కలిపేద్దాం. కలిపేసి సన్నసగ మీద వీటిని కొంచెం మెత్తబడిన దాకా వేయించడం. మీరు కావాలంటే హాఫ్ బాయిల్ చేసుకొని అయినా వేసుకోవచ్చు, మళ్ళీ బాయిల్ చేస్తే ఎందుకులేనని దీంట్లోనే వేస్తున్నాను. ఇలా చేయండి బాగుంటుంది. ఇప్పుడు ఈ ముక్కలు కొంచెం మెత్తబడినవి. ఇప్పుడు ఉల్లిపాయ కూడా వేసేద్దాము. వేసేసి ఇంకా కొంచెం సేపు ఉంచుదాం. ఉల్లికాడలు ఉంటే ఉల్లిపాయ వేసే పని లేదు, అందుకని ఉల్లికాడలు లేవని ఉల్లిపాయ వేసే. ఇప్పుడు ఇవన్నీ సాఫ్ట్ అయినాయి కదా, కొంచెం సోయా సాస్ ఎక్కువ వద్దు, కొంచెం సరిపోద్ది వేసి
చక్కగా కలిపేసి ఇప్పుడు మనం అన్నము పొడి పొడిగా చేసి పెట్టుకున్నాం కదా, చూడండి ఆ అన్నము ఈ రొయ్యలు ఫ్రై చేసేసి దీన్ని చక్కగా కలిపేద్దాం. ఇప్పుడు సెగ పెద్దది పెట్టుకోవాలి. చక్కగా అలా కలిపిన మర్చిపోయి పెప్పర్ వేయాలి. అయ్యో వీడియో ఆన్ చేయకుండా వేసాను. ఇదిగో చూడండి పెప్పర్ పొడి కొంచెం ఒక అర టీ స్పూను, కొంచెం కొత్తిమీర వేసాను. ఇంకా దీన్ని చక్కగా కలిపేద్దాం. రొయ్యల ఫ్రైడ్ రైస్ రెడీ అయ్యింది. చూడండి పెద్ద పెద్ద రొయ్యలు, సూపర్గా ఉంది. మీకు కావాలంటే ఇవి కూడా వేసుకోవచ్చు. ఎగ్ కూడా, మా వాడు ఎగ్ వద్దు అన్నాడు, అందుకని ఎగ్ వేయాలి. ఇప్పుడు రొయ్యల ఫ్రైడ్ రైస్ రెడీ. సూపర్ ఉంది. దీని మీద కొంచెం జీడిపప్పులు వేసాను, వేయించిన జీడిపప్పులు. అద్దరిపోయిద్ది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇట్ట సూపర్ ఉంది.